నేను సంజయ్ మోహాపాత్ర, సర్ఫేస్ సైన్స్లో సాంకేతిక నిపుణుడిని. నేను పెయింట్స్ మరియు కోటింగ్స్ రంగంలో 25 సంవత్సరాలు గడిపాను. ప్రస్తుతం ఎక్స్టీరియర్ పెయింట్, టెక్స్చర్స్ అండ్ వాటర్ ప్రూఫింగ్ ప్రాడక్టులను అభివృద్ధి చేయడానికి అత్యంత శిక్షణ పొందిన మరియు అనుభవజ్ఞులైన పరిశోధన బృందానికి నాయకత్వం వహిస్తున్నాను. కస్టమర్లకు బెస్ట్ క్లాస్ ప్రోడక్టులను అందించడానికి మేము విభిన్నమైన, అధునాతనమైన మరియు ప్రత్యేకమైన టెక్నాలజీలను ఉపయోగించాము. నా పేరు శంకర్ రాహుల్. నేను మీకు వాటర్ ప్రూఫింగ్ పోర్ట్ఫోలియో గురించి తెలియజేస్తాను. వాటర్ ప్రూఫింగ్ అంటే కాంక్రీట్ నిర్మాణం ద్వారా నీరు లోపలికి ప్రవేశించకుండా లేదా చొచ్చుకుపోకుండా నిరోధించడానికి ఒక అవరోధ పూతను ఏర్పాటు చేయడం. తద్వారా నిర్మాణాన్ని వాటర్ డ్యామేజ్ నుండి రక్షించవచ్చు. వాటర్ ప్రూఫింగ్ కేటగిరీని విస్తృతంగా జనరల్ వాటర్ ప్రూఫింగ్ మరియు స్పెషలైజ్డ్ వాటర్ ప్రూఫింగ్గా విభజించవచ్చు. సాధారణ వాటర్ ప్రూఫింగ్ ప్రాడక్టులు గృహాలలో ఉపయోగించబడతాయి మరియు సాధారణ పెయింటింగ్ కాంట్రాక్టర్లచే వేయబడతాయి మరియు రీటైల్ కస్టమర్లచే కొనుగోలు చేయబడతాయి. కాంక్రీట్ నిర్మాణాన్ని వాటర్ డ్యామేజ్ నుండి నిరోధించడానికి పెద్ద భవనాలు మరియు సొరంగాలు మరియు డ్యాములు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో స్పెషలైజ్డ్ వాటర్ ప్రూఫింగ్ చేస్తారు. ఈ ప్రాడక్టులు దాని సంప్రదాయ అమ్మకాల ఛానల్ ద్వారా మాత్రమే విక్రయించబడతాయి. వినియోగదారులు వాటర్ ప్రూఫింగ్ ద్వారా వారి సమస్యను సులభంగా పరిష్కరించాలని మరియు ఆ సమస్య మళ్లీ పునరావృతం కాకూడదని ఆశిస్తారు. ఈ విధంగా వాటర్ ప్రూఫింగ్ రెండింటిని నివారించగలదు. అంటే ఇది గోడలలోకి నీరు ప్రవేశించకుండా నిరోధించాలి మరియు ఆపాలి. అంటే లీకేజ్ మరియు సీవేజ్ కారణంగా దెబ్బతిన్న గోడ లేదా ఉపరితలాన్ని కాపాడాలి. వాటర్ ప్రూఫింగ్ సమస్యలకు దారితీసే వివిధ వనరులను ముందుగా తెలుసుకుందాం. వర్షం. టెర్రస్ నుంచి లీకేజ్లు, ఎక్స్టీరియర్ వాల్ వాటర్ ఒకే చోట నిలిచిపోవడానికి వర్షం ప్రధాన కారణం. టెర్రస్ లేదా సన్షైడ్ సీవేజ్ వల్ల నిర్మాణ పగుళ్లు ఏర్పడతాయి. కాంక్రీట్ నిర్మాణంలో పగుళ్ల ద్వారా నీరు ప్రవహించడం వల్ల కాలక్రమేణా నీరు కారుతూ ఉంటుంది. బేసిన్ మరియు గోడ మధ్య గ్యాప్ వంటి ఖాళీలు లేదా ఓపెనింగ్స్ కూడా గోడలోకి నీరు కారడానికి అనుమతిస్తాయి. భూగర్భ జలాలు పెరగడం వల్ల దానిలోని పదార్థాలు లవణాలుగా కొన్నిసార్లు తేమకు దారితీస్తాయి. ఎఫ్లోరెసెన్స్ అనేది పెయింట్ ఫిల్మ్పై ఏర్పడే ఉప్పు వంటి నిర్మాణం. ఇది సాధారణంగా అధిక నీటి మట్ట ప్రాంతాలలో కనిపిస్తుంది. ప్లంబింగ్ సమస్యలు. మూయబడి ఉన్న ప్లంబింగ్ నుండి లీకేజీలను గుర్తించడం కష్టం మరియు లీకేజీకి గల కారణాన్ని మరియు ఏసీ అవుట్లెట్ల నుండి నీరు కారడానికి గల మరొక కారణాన్ని ప్లంబర్ సహాయంతో పరిష్కరించాలి. సాధారణంగా వాటర్ ప్రూఫింగ్ ప్రాడక్టులను కొత్త నిర్మాణం మరియు రీపెయింటింగ్ సమయంలో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ రెండింటిలోనూ ఉపయోగిస్తారు. వివిధ రకాల వాటర్ ప్రూఫింగ్ ప్రాడక్టులు ఉన్నాయి. కొన్నిటిని కొత్త ఇళ్లు లేదా అపార్ట్మెంట్ను నిర్మించేటప్పుడు ఉపయోగించవచ్చు. మరికొన్ని పగుళ్లు లేదా వాటర్ లీకేజ్ వంటి ఉపరితలాన్ని మరమ్మత్తు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్ ఎక్కడ అప్లై చేయబడతాయో మనం తెలుసుకుందాం. ఎక్స్టీరియర్ వాల్స్ మరియు టెర్రస్ స్పేస్ వేడి మరియు యువి కిరణాల నుండి చాలా కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాయి. తద్వారా ఉపరితల పగుళ్లకు దారితీస్తుంది. ఇది నీటి ప్రవేశానికి మార్గంగా మారుతుంది. ఎక్స్టీరియర్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ ను టెర్రస్ పైన మరియు నిలువు గోడ మీద అధిక వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ఇవి సాధారణంగా ఇంటీరియర్లో యాక్రిలిక్ బేస్డ్ కోటింగ్ గా ఉంటాయి. చాలా ఇళ్లలో ఎదురయ్యే సాధారణ సమస్య తేమ. వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్ ను ఇంటీరియర్ వాల్స్లలో సాధారణంగా ఇటుక స్థాయిలో లేదా సిమెంట్ ప్లాస్టర్ పై పూస్తారు. ఈ కోటింగ్ సిమెంట్ స్వభావాన్ని కలిగి ఉంటుంది మరియు ఇటుక లేదా ప్లాస్టర్ తో సులభంగా జోడించబడుతుంది. బాత్రూమ్స్ మరియు కిచెన్ కి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కూడా సిమెంట్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్ ను వేస్తారు. సాధారణంగా నిర్మాణం మరియు ప్లాస్టరింగ్ సమయంలో కాలక్రమేణా అభివృద్ధి చెందే చిన్న పగుళ్ల ద్వారా నీరు బయటికి రాకుండా ఉండటానికి సిమెంట్ వాటర్ ట్యాంకుల లోపల కూడా వీటిని ఉపయోగిస్తారు. ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్ కాంపౌండ్స్ వంటి వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ సిమెంట్తో కలపడం వల్ల కాంక్రీట్ యొక్క పోరసిటీ తగ్గుతుంది. తద్వారా మరమ్మతుల విషయంలో వాటర్ ప్రూఫింగ్ కు సహాయపడుతుంది. పగిలిన స్తంభాలు లేదా పౌడర్ పేస్ట్తో చిన్న పగుళ్లను పూరించడానికి ఉపయోగిస్తారు. విశాలమైన పగుళ్లను మరియు డ్యామేజ్ పునరావృతాన్ని పూరించడానికి రిపేర్ పాలిమర్లను సిమెంట్తో కలిపి కూడా ఉపయోగిస్తారు. ప్లాస్టర్ మరియు కాంక్రీటు. వాటర్ ప్రూఫింగ్లో అత్యంత ముఖ్యమైన లక్షణాలు మరియు పరిభాషలను తెలుసుకుందాం. నీటి నిరోధకత. ఇది నీటి పీడనాన్ని తట్టుకునే కోటింగ్ యొక్క సామర్థ్యం మరియు నిర్మాణం గుండా నీరు కారే వరకు తట్టుకోగల పీడన బార్స్ పరంగా కొలుస్తారు. ఉష్ణోగ్రత తగ్గింపు. సాధారణంగా తెల్లని ఉపరితలం యువి కిరణాలు మరియు వేడిని ప్రతిబింబిస్తుంది.
టెర్రర్స్ మరియు గోడలపై తెలుపు రంగులో పెయింటింగ్ చేసినప్పుడు ఇది ఉపరితల ఉష్ణోగ్రతను 8 నుండి 10 డిగ్రీల వరకు తగ్గిస్తుంది. క్రాక్ బ్రిడ్జింగ్ సామర్థ్యం వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా కాలక్రమేణా పగుళ్లు ఏర్పడతాయి. ప్రింటింగ్ తర్వాత సంభవించే హెయిర్ లైన్ పగుళ్లను కవర్ చేయడానికి కోటింగ్ విస్తరించగలదిగా మరియు వ్యాపించగలదిగా ఉండాలి. సంశ్లేషణ అనేది కోటింగ్ యొక్క సామర్థ్యం. అది వేసే ఉపరితలంపై అంటుకుంటుంది. ఈ విధంగా ఇది పుల్ ఆఫ్ సంశ్లేషణ పరీక్షను ఉపయోగించి కొలుస్తారు. ఇది కోటింగ్ యొక్క బలం మరియు పనితీరుని నిర్ణయిస్తుంది. వారంటీ అనేది కోటింగ్ యొక్క మన్నిక మరియు పనితీరుని సూచించే ఒక కీలక పరిగణన. సాధారణంగా ఈ ప్రోడక్ట్ రకాన్ని బట్టి 4, 10, 12 మరియు 15 సంవత్సరాల పాటు అందించబడుతుంది. పెయింటింగ్ పరిశ్రమలో వాటర్ ప్రూఫింగ్ అభివృద్ధి చెందుతున్న కేటగిరీ యొక్క ప్రపంచం ఇది.